9వ తేదీన రుణమాఫీ చేస్తా, ఒకవేళ మీరు కనుక రుణమాఫీ డబ్బులు చెల్లించి ఉంటే, మీ మాఫీ అయి ఉంటే మళ్ళీ వెంటనే 2 లక్షల రూపాయలు రుణం తీసుకొచ్చుకోరని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. 9వ తేదీ కాస్త ఈ రోజు 24వ తేదీగా అయిపోయింది. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు 2 లక్షల విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనకపోలేదు. మేము బ్యాంకుల నుంచి బదలాయింపు చేసుకుని నెలకు 500 కోట్ల రూపాయలు కట్టినట్లయితే 5 సంవత్సరాల కాలంలో 36,000 కోట్ల రూపాయలు అయితేని 30,000 కోట్ల రూపాయలు అసలు, 6,000 కోట్ల రూపాయలు వడ్డీ. ఇవన్నీ కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా ఇంకా పూర్తి స్థాయిలో అధికారులు కూడా మార్పిడి చేర్పు జరుగుతూ ఉంది కాబట్టి అవన్నీ లేట్ అవుతా ఉన్నాయి తప్ప కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి గ్యారంటీని అమలు చేయడానికి మేము చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నాం. సమయం కూడా చూసారు, గత ప్రభుత్వంలో ఎవరు కూడా కలిసేవాళ్ళు కాదు. సెక్రటరీలో వాళ్ళు 5 గంటలకు 6 గంటలకు కూడా వెళ్ళిపోయేవారు. కానీ రోజుకు 18 నుంచి 20 గంటలు కష్టపడతా ఉన్నారు. వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు కావచ్చు, అదేవిధంగా మంత్రులు కావచ్చు, అదేవిధంగా మారినటువంటి అధికారులంతా కూడా రోజు రెగ్యులర్గా రివ్యూలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో ట్రాన్స్ఫర్లు జరగలేదు, అదేవిధంగా పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరగలేదు కాబట్టి లేట్ అవుతా ఉంది తప్ప ఇచ్చిన ప్రతి గ్యారంటీ అమలు చేసే దానిలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ముందుకు పోతుంది. ఇక ఫ్రీ బస్ గురించి ఇప్పటికే మనం కాల్ స్వీకరించడం, ఫ్రీ బస్ తో ఇబ్బందులు పడుతున్నారు జనం. అరే ఈ ఫ్రీ బస్ కంటే కూడా కొంతమంది ఇంకా బయటకు వచ్చి ఏం చెప్తున్నారు అంటే, ఫ్రీ బస్ కు అంటే ఏదైనా కొంచెం నిత్యావసర సరుకులు ధర తగ్గడమో లేకుంటే ఇంకేదైనా ప్రాతిపాదికన మహిళలకు ఉపయోగపడే విధంగా చేస్తే బాగుంటుంది తప్ప ఫ్రీ బస్ అనే దాంతో ప్రజలు ఇబ్బందులు పడి ఇంకా వాళ్ళు ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం, ఎందుకంటే ఒత్తిళ్లు కావచ్చు, లేకుంటే బస్సులు సరైన సమయం లేకపోవడం కావచ్చు, తగాదాలు కూడా జరుగుతున్నాయని చెప్పి ఏదైతే ప్రచారం ఉన్నది. ఈ ఫ్రీ బస్సు మీకు పాజిటివ్ అయింది అనుకుంటారా, నెగిటివ్ అయింది అనుకుంటున్నారా? ఫ్రీ బస్ విషయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, దాని ప్రకారం ముందుకు పోతా ఉన్నాం. కాకపోతే సమస్యలన్నిటి కూడా పరిష్కారం కోసం ఏం చేస్తే బాగుంటది. ఇంకా 200 బస్సులు పెంచే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. దానిలో భాగంగా జిఎం గారు కూడా మన ప్రకటన చేసి సజ్జనార్ గారు. కాబట్టి ఆర్టీసీలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఏం చేస్తే గట్టెక్కుతుంది ఆర్టీసీ, ఏం చేస్తే నష్టాల నుంచి బయటకు వస్తుంది, ఇచ్చిన మాటను ఏ విధంగా నిలబెట్టుకోవాలా, అదేవిధంగా ఆర్టీసీ కార్మికులను కావచ్చు, ఆర్టీసీలో తిరిగే ప్రయాణికులకు సౌకర్యార్థం ఏం చేస్తే బాగుంటుంది అనేది ఇంకా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తా ఉన్నారు. దాని మీద కమిటీ కూడా వేస్తారు. కమిటీ వేసిన తర్వాత పూర్తిగా పరిష్కారం ఈ విధంగా ఎవరికి నష్టం జరగని విధంగా, అదే ప్రయాణికులు కావచ్చు, కార్మికులు కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, అదేవిధంగా ఆర్టీసీ యజమాన్యానికి కూడా నష్టం జరగని విధంగా ఓన్లీ ప్రజల కోసం, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, ప్రజలకు నష్టం జరగని ఏ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనేది కమిటీ ఆధ్వర్యం నిర్ణయం తీసుకున్న తర్వాత ఎలాంటి ఎవరికి కూడా నష్టం జరగని విధంగానే నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలా, అది కూడా సౌకర్యార్థం ఉండాలా, అదేవిధంగా ఎవరికి నష్టం జరగవద్దు. కాబట్టి మీ మొదటి నుంచి డిసెంబర్ 9 సోనియా గాంధీ గారి జన్మదినం నుంచి మీరు పథకాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు సుమారుగా ఒక ఉద్యమం లాగా ఆటో డ్రైవర్ నిర్వహిస్తున్నారు. దానికి కేటీఆర్ కూడా మా మద్దతు తెలిపి నేను డెఫినెట్ గా ఒక కమిటీని వేస్తాం, ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం కూడా హామీ ఇచ్చారు. సో మీరు ఏం చూస్తారు ఆటో డ్రైవర్ల ఉద్యమానికి సంబంధించి? అంటే ఇప్పుడు మీరు ఎట్లుంటదంటే మెట్రో వచ్చినప్పుడు కూడా ఆర్టీసీ మన ఆటో డ్రైవర్లు గొడవ. మరొక ఫోన్ ఉంది. నమస్తే అండి. నమస్తే అండి. నమస్కారం సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మా యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలం సార్. చెప్పండి మీ సమస్య ఏంది? పెద్ద సమస్య చాలా ఉంది సార్ మాది. చెప్పండి. ఈ రైతు బంధు అనేది రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఏమి హామీలు ఇచ్చిండు, ఓకే, ఎలా పెడబొబ్బలు పెట్టిండు. ఓకే. అసెంబ్లీలో కూడా ఇప్పుడు ప్రతిపక్ష నాయకుని ఎమ్మెల్యే లాగా పవర్ తెస్తుండ ఆయన. ఓకే. ఒక ముఖ్యమంత్రి లాగా కలుపుకోపోయి సమయం వాళ్ళని టిఆర్ఎస్ తోడేనండి. వాళ్ళ అవినీతి పక్కకు పెట్టి అవినీతి తీసినా పర్వాలేదు, అవినీతికి పాల్పడితే ఎవరినైనా దోషిగా శిక్షించవచ్చు వాళ్ళని. కానీ ఒక ప్రతి ఎమ్మెల్యే కానీ ఒక ముఖ్యమంత్రి లాగా పవర్ తెస్తలేడు. ఓకే. ఇప్పుడు మీ సమస్య ఏంది? ఎమ్మెల్యే బిహేవ్ చేస్తున్న సమస్య లేకపోతే ఇంకేదైనా రైతు బంధు అంశమా? ఏంటి సమస్య ఏంది? ఏం లేదు సార్. ఇప్పుడు రైతు బంధు దుర్వినియోగం చేసి అంటారు కదా సార్, వాళ్ళు చేశారు కూడా 10 ఎకరాల వరకు ఎంత భూమి కూడా కొంచెం తప్పు చేసి ఉన్నారు. పెట్టుకొని ఇస్తే బాగుంటది కదా సార్. ఓకే. సో అందరికి ఇస్తే బాగుంటుంది మీ ఆలోచన? అందరికి ఇస్తా, అందరికి 10 ఎకరాల వరకు అందరికి ఇవ్వండి. ఎంత భూమి 10 ఎకరాల వరకు కూడా చాలా ఏం లేదు సార్. మాకు 5 ఎకరాల లోపే ఉంది.